హాయ్ ఫ్రెండ్స్, వివో వై సిరీస్ నుంచి వివో వై 400 అయితే వచ్చింది. ఇప్పుడు వివో వై 500 అయితే వస్తుంది. ఈ ఫోన్ ఆగస్టు 1వ తారీఖున చైనాలో లాంచ్ అవుతుంది. ఇండియాకి సెప్టెంబర్ ఎండ్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ ఇండియాకి రావచ్చు. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ వచ్చేసి 8200 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ ఇదే. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీరు ఛార్జింగ్ పెట్టకుండా ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా ఫుల్ డే అయితే యూజ్ అయితే చేయొచ్చు. నార్మల్గా యూజ్ చేసే వారికి అయితే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 2 days అయితే ఛార్జింగ్ పెట్టకుండా అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఈ ఫోన్లో 8200 mAh బ్యాటరీ ఉంటుంది కదా, మరి ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 8.2 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 213 grams వెయిట్ అయితే ఉంటుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్తో పాటు ఒక చిప్ అయితే తీసుకొస్తున్నారు. ఐక్యూలో ఉన్నట్టుగా రీసెంట్గా వచ్చిన రియల్మీ P4లో ఉన్నట్టుగా ఒక చిప్ అయితే తీసుకొస్తున్నారు. MT6878 చిప్ అయితే తీసుకొస్తున్నారు. ఇది గేమ్స్ కొరకే కావచ్చు. BGMI గేమ్ 60 FPS కి సపోర్ట్ చేస్తుంది. వివో వై 500 రూమర్స్ ప్రకారం స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, MT6878 చిప్ సెట్ ఉంటుంది. LPDDR4X ర్యామ్, UFS 2.2తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8200 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ IP69+ రేటింగ్ తో వస్తుంది. Android 15. ఈ ఫోన్ సెప్టెంబర్ ఎండ్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఇండియాకి రావచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 25,000 నుంచి 30,000 మధ్యలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నది సాయి కృష్ణ టెక్ డి యూట్యూబ్ ఛానల్. నా పేరు తిరుపతి ముద్దుల హరివిల్లు చల్లెవాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.